బ్రేకింగ్ న్యూస్ హరిహర వీరమల్లుకి రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి. ఇండియాలో ప్రీమియర్ ద్వారానే 12,70,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తొలి రోజు కలెక్షన్స్ 31.5 కోట్లుగా సమాచారం వస్తుంది. దాదాపు 45 కోట్ల నెట్ కలెక్షన్స్ ఈ మూవీ సాధించినట్టుగా సమాచారం. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది హరిహర వీరమల్లు. మొదటి రోజు 65 నుంచి 70 కోట్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది హరిహర వీరమల్లు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చిత్ర బృందం. ఈ సాయంత్రం మొదటి రోజు కలెక్షన్స్ కు సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆ చిత్ర బృందం నుంచి వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూలై 24న రిలీజ్ అయి విజయవంతంగా దూసుకుపోతుంది. విడుదలైన అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ దుమ్ము రేపుతున్నారు. సినిమా మొదటి రోజు భారీగా రాబట్టినట్టు తెలుస్తోంది. తొలి రోజు ఇండియాలో సుమారు 44 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. ఇండియాలో ప్రీమియర్ ద్వారా 12,70,00,000, తొలి రోజు 31.5 కోట్లు ఈ సినిమా రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కూడా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించారు. భారీగా కలెక్షన్స్ రాబట్టినట్టుగా సినీ వర్గాలు అంచనా వేశాయి. ఇటు ఓవరాల్ గా చూస్తే 65 నుంచి 70 కోట్ల వరకు మొదటి రోజు హరిహర వీరమల్లు చిత్రం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ సమాచారం మాత్రమే. మూవీ యూనిట్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. హరిహర వీరమల్లు మొదటి రోజు కలెక్షన్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ సాయంత్రం పూర్తిగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఇది నిజమైతే గనక పవన్ సినిమాకు ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ దూసుకుపోతుందని చెప్పొచ్చు. తొలి రోజు బ్రో సినిమా 30 కోట్లు సాధిస్తే భీమ్లా నాయక్ 37.15 కోట్లు, వకీల్ సాబు 40 కోట్ల నెట్ ను రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమాలను హరిహర వీరమల్లు దాటేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి నుంచే హరిహర వీరమల్లు థియేటర్ లో రిలీజ్ అయ్యి అంతకుముందు రోజే రాత్రి 9:30 మొదటి ఆటతో ప్రీమియర్స్ ప్రారంభమైనప్పటి నుంచే హిట్ టాక్ తో పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతుంది. ఆ పాజిటివ్ టాక్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఈ నేపథ్యంలోనే సినిమా చూడటానికి ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటకలో కావచ్చు, ఆ తర్వాత తమిళనాడులో కావచ్చు, ఈ సౌత్ ఇండియాతో పాటు హిందీలో కూడా సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా కలెక్షన్స్ అదిరిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ భవిష్యత్తులో కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది. మొదటి వారం కలెక్షన్స్ కూడా ఒక రికార్డు కలెక్షన్స్ వచ్చే సమాచారం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా